తీవ్ర ప్రభావం చూపించిన మోంతా తుఫాన్ రైతులకు కన్నీరే మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి తోట రైతులకు ఒక్క గేల కూడా మిగలకుండా అరటి పంట మొత్తం కూడా నెలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ వల్ల నష్టం లక్షల్లో ఉందని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారం మోపిదేవి నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రైతులకు కన్నీరే మిగిల్చిందని చెప్పాలి. ప్రస్తుతం మనం మోపిదేవిలో ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా అరటి తోట మొత్తం ఈదురుగాలులకి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా పంట చేతికి వచ్చింది. మొత్తం కూడా బయ్యర్లు కూడా ముందుకొచ్చారు. అమ్మకం ఒకటే లేట్ అయింది. కానీ ఈ సమయంలో తుఫాను బీభత్సం సృష్టించింది. అవనగడ్డ మొత్తం కూడా ఏదైతే వరితో పాటు పసుపు తోట, అరటి తోట, కూరగాయల తోటలు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నేల కొరిగినటువంటి మొత్తం కూడా ఏదైతే దాదాపు ఒక్కసారి అరటిది అంటేనే చాలా గట్టిగా ఉంటుంది. ప్రస్తుతం అరటి మొత్తం కూడా ఏ మేరకు మొత్తం ఒరిగిపోయిందో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి అరటి చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా అది మొత్తం అమ్మకాలు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఇదంతా కూడా మొత్తం లక్షల్లో నష్టమైతే ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం ఈ తోట అన్నిటికీ కూడా మొత్తం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి ఒక్క చిన్నది కూడా మిగలని పరిస్థితి. ఒకవైపు దీంతో పాటు అటు మోపిదేవి కావచ్చు, అవనిగడ్డ, మొత్తం చల్లపల్లి పరిసర కూరగాయలు మొత్తం కూడా ఏదైతే మొత్తం నేల కొరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లక్షల్లో నష్టపోయామంటూ కూడా రైతులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఏ మేరకు ధ్వంసం అయ్యాయో. మొత్తం ఈదురుగాలులకి ఒకవైపు భారీ వర్షానికి ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా చూడొచ్చు. మొత్తం అధికారులు కూడా వస్తూ ఉన్నారు. అంచనా అనేది వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత మేరకు నష్టం? ఎకరానికి వచ్చి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రాసు. అంటే ఏ పంట వేసారు? మొత్తం మేము అరటి తోట వేసామండి. అరటి తోట 2 ఎకరాలు వేసాం. అక్కడక్కడ దీని పక్కన కూడా మాదే. అంటే మొత్తం ఎంత ఆల్రెడీ బయ్యర్ వచ్చారు అన్నట్లుగా తెలుస్తుంది. వచ్చారు కానీ ఇంకా చూసుకుని వెళ్ళారు. చూసుకుని వెళ్ళినాక ఏం జరిగిందంటే వాతావరణం అనుకూలంగా లేదు కదా వాళ్ళకి. వాళ్ళు తొందరపడి కొనరు. వాతావరణం అనుకూలంగా ఉండి చూసుకున్నాకే భయాన్ని ఇచ్చి వెళ్తారు వాళ్ళు. అంటే మొత్తం ఎన్ని సెంట్లు మొత్తం వేసాను? నేనైతే 2 ఎకరాలు వేసానండి. అరటి తోట 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలకి అయ్యన్నా కానీ 4 నుంచి 5 లక్షల దాకా లాస్ ఉంది. మొత్తం ఎంత ఖర్చు అయింది? మొత్తం నాకు 3 లక్షల దాకా ఖర్చు అయింది 2 ఎకరాలు. కౌలే ₹1,00,000 అండి. ఎకరానికి 50,000 కౌలే. మీరు చెప్పండి ఏ మేరకు నష్టం వాటిల్ని? 2 లక్షల నుంచి 3 లక్షల దాకా నష్టం వచ్చిందండి మాకైతే. మేము మోపిదలంక నుంచి మాట్లాడుతున్నాం. మోపిదే మండలం మాది. ఏమంటే మేము ఒక 2 ఎకరాలు పసుపు వేసాం. 1 ఎకరం దాకా అరటి తోట వేసామండి. ఈ మేందా తుఫాను వల్ల మాకు భారీ నష్టమే జరిగిందండి. ఒక 2 లక్షల నుంచి 3 లక్షల దాకా నష్టం వచ్చిందండి. కొనుగోలుదారులు వచ్చారు కానీ తుఫాను ప్రభావం వల్ల ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది మా అభిప్రాయం. ఎవరికైనా నష్టమేనండి. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి ఉన్నా వాళ్ళకైనా నష్టమే. మా దగ్గర నుంచి తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ప్రోడక్ట్ వాళ్ళ చేతికి అందిస్తే కానీ వాళ్ళకైనా ఎంతో కొంత రూపాయి లాభం తెలియదు, వాళ్ళకి కనిపించదు దాంట్లో కూడా. ఇప్పుడు మన తుఫాను ప్రభావం మా వైపు బాగానే చూపించిందని మేము అనుకుంటున్నామండి. రైతులకైతే భారీ నష్టమే జరిగిందని మేము అభిప్రాయపడుతున్నాం. అధికారులు ఎవరైనా వచ్చారా? మొత్తం అధికారులు రావాలి, మాకేదో ఒకటి సహాయం చేయాలని రైతుల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నామండి. అధికారులు ఎందుకంటే దేశానికి వెన్నుముక్క రైతు అంటారండి. రైతుకు కష్టం వచ్చినప్పుడు ఏ అధికారి రావట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. రావాలని మేము కోరుకుంటున్నాం. అయితే వీరంతా కూడా చెప్తుంది ఏదైతే పంట చేతికొచ్చే సమయానికి ముందా తుఫాను ఎఫెక్ట్ అనేది భారీగానే చూపించిందని చెప్పొచ్చు. మొత్తం కూడా అరటి తోటతో పాటు పసుపు తోట, కూరగాయల తోటలకు సంబంధించి దాంతోపాటు వరికి సంబంధించి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే భారీ ఈదురుగాలు వస్తున్న ఒకవైపు అధికారులు చెప్తున్న సమయంలో కూడా మొత్తం ప్రస్తుతం విధ్వంసం అయితే జరిగిపోయింది. మొత్తం అప్పటికైనా వీళ్ళు కోరుతుంది కూడా ఒకటి, అధికారులు వచ్చి అంచనా వేసిన తర్వాత తగిన నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సాహిత్య నరసింహ బిగ్ టీవీ.